ఈరోజు మనము నంబర్స్ అనే టాపిక్ గురించి స్టార్ట్ చేద్దాం. మనకి మామూలుగా అంకెలు ఎన్నున్నాయి మీకు తెలిసిందే కదా. 0 నుంచి 9 మొత్తము 10 అంకెలు ఉంటాయి. మొత్తము 10 అంకెలు ఉంటాయి. ఈ ఏ సంఖ్య అయినా కానీ ఈ 10 అంకెల్ని ఉపయోగించి మనము రాయాలి. అది ఎంత పెద్ద సంఖ్య అయినా కానీ ఈ 10 అంకెలతోటే మనము చేయగలం. ఈ 10 అంకెలని 0 నుంచి 9 వరకు ఉంటాయి. సో ఇప్పుడు ఈ 10 అంకెల విలువల్ని మనం ఏదైనా ఒక సంఖ్య రాశాం. ఇప్పుడు దీంట్లో ఈ సంఖ్యని చదవడం ఎట్లా, దీనికి స్థాన విలువ ఎట్లా, దీనికి 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆంగ్ల పద్ధతి అంటారు, రెండోది హిందూ అరబిక్ పద్ధతి అంటారు. మనం వాడేది ఏంటంటే హిందూ అరబిక్ పద్ధతి అంటారు. సో దీనికి ఎట్లా ఉంటాయి, ఈ పద్ధతులు ఎట్లా ఉంటుంది, ఇవి హిందూ అరబిక్ పద్ధతితో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హిందూ అరబిక్ పద్ధతికి వచ్చినప్పుడు మొదట 10ల ఒకట్ల స్థానం అంటాము. ఒకట్ల స్థానం అంటాము, తర్వాత 10ల స్థానం అంటాము, తర్వాత 100ల స్థానం అంటాము, తర్వాత 1000 అంటాం, తర్వాత 10,000 అంటాం, తర్వాత 1,00,000 అంటాం, తర్వాత 10 లక్షలు అంటాం, తర్వాత 1,00,00,000, 10 కోట్లు. ఇది హిందూ అరబిక్ విధానంలో చేశారు. అదే ఆంగ్ల పద్ధతిలో ఎలా ఉంటుంది, ఒకట్ల స్థానం అంటే ఉంటుంది, 10లు ఉంటుంది, 1లు 10లు 100లు 1000 10,000. ఇక్కడ చూడండి, లక్షకు బదులు ఆంగ్లంలో ఎట్లా వస్తుందంటే 100,000 అని వస్తుంది. తర్వాత మిలియన్ అని వస్తుంది, తర్వాత 10 మిలియన్, తర్వాత 100 మిలియన్లు బదులు 100 మిలియన్లు, తర్వాత బిలియన్ అని వస్తుంది. సో ఇక్కడ చూశారు కదా, 1లు 10లు 100లు 1000 10,000 100,000, 100,000 తర్వాత ఇక్కడ మిలియన్ వచ్చింది. అదేవిధంగా 10 మిలియన్లు 100 మిలియన్లు 1000 మిలియన్లు బదులు ఏమొస్తుంది, ఇక్కడ బిలియన్లు వస్తుంది. సో ఇక్కడ 1 బిలియన్ ఎంతకి సమానం అవుతుంది? ఆంగ్ల పద్ధతిలో ఇంగ్లీష్ మెథడ్లో 1 బిలియన్ హిందూ అరబిక్ మెథడ్లో ఎంతకి సమానం అవుతుంది ఒక్కసారి చూద్దాం. చూడండి, 1లు 10లు 100లు 1000 10,000, లక్ష అంటే 100,000, 10 లక్షలు 1 మిలియన్, 10 లక్షలు 1 మిలియన్కి సమానం. అంటే 1 మిలియన్ వచ్చి 10 లక్షలకి సమానం. తర్వాత 1,00,00,000 అంటే 10 మిలియన్లు, 1,00,00,000 అంటే 10 మిలియన్లు, 1 మిలియన్ అంటే 10 లక్షలకి సమానం. 1,00,00,000 అంటే 100 మిలియన్లకి 10 మిలియన్లకి సమానం. 1,00,00,000 అంటే 10 మిలియన్లకి సమానం. 10 కోట్లు అంటే 100 మిలియన్లకి సమానం. అదే 1 బిలియన్ అంటే 100 కోట్లకి సమానం. 100 కోట్లకి సమానం. సో 1 బిలియన్ ఆంగ్ల పద్ధతి హిందూ అరబిక్ పద్ధతిలో 100 కోట్లకి సమానం. ఇది ఏ విధంగా చదవాలో దాని స్థాన విలువలు ఎట్టా అనే దానికి తెలుసుకుంటాం. తర్వాత ఏదైనా ఒక సంఖ్యలో 2 రకాల విలువలు ఉంటాయి. ఒక సంఖ్యకి 2 రకాల విలువలు ఉంటాయి.
ఒకదాన్ని ఏమంటారంటే ఫేస్ వాల్యూ అంటారు, అంటే ముఖ విలువ అంటారు, ముఖ విలువ అంటారు. రెండోది ప్లేస్ వాల్యూ అంటారు, స్థాన విలువ. సో ఇప్పుడు ఒక సంఖ్యను తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ముఖ విలువ అంటే ఎట్లా, 2 యొక్క ముఖ విలువ ఎంత అని అడిగామనుకో, అంటే ఫేస్ విలువ, ఫేస్ వాల్యూ అంటారు. అంటే అక్కడ ఎంతైతే ఉంటుందో ఆ అంకెని దాని యొక్క ఫేస్ వాల్యూ అంటారు, ముఖ విలువ అంటారు. అంటే 2 యొక్క ముఖ విలువ 2. 4 యొక్క ముఖ విలువ అని అడిగారు అనుకో, ఎంత? 4. 5 యొక్క ముఖ విలువ అడిగితే 5. అదే స్థాన విలువ అంటే ఏంటి? స్థాన విలువ అంటే ఏంటి? ఆ యొక్క అంకె ఏ స్థానంలో ఉందో దాన్ని మనము ఆ అంకెని ఆ స్థాన విలువతోటి పెంచితే వచ్చేదే స్థాన విలువ. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు 3 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగారు అనుకో. ఇక్కడ ఇచ్చిన దానిలో 3 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగారు అనుకో. 3 ఇంటూ 1 10. సో 3 ఎన్నో స్థానంలో ఉంది? 10వ స్థానంలో. సో 3 ఇంటూ 10. సో 3 యొక్క స్థాన విలువ ఎంత? 30. 7 యొక్క స్థాన విలువ ఎంత అని అడిగారు అనుకో. 7 ఇంటూ 1 10 100 1000 10,000. సో 7 యొక్క స్థాన విలువ ఎంత? 70,000. ముఖ విలువ అంటే ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే నెంబర్, దాని యొక్క అదే నెంబర్, ఆ అంకెని మాత్రమే ముఖ విలువ అంటారు. అదే స్థాన విలువ అంటే ఆ అంకెని అది ఎన్నో స్థానంలో ఉందో, 1వ స్థానంలో ఉందా, 10వ స్థానంలో ఉందా, 100వ స్థానంలో ఉందా, 1000 స్థానంలో ఉందా, అది ఏ స్థానంలో ఉంటుందో ఆ స్థానంతో ఆ అంకెని పెంచగా వచ్చే విలువనే దాని యొక్క ఆ అంకె యొక్క స్థాన విలువ అంటారు. సో ముఖ విలువ మరియు స్థాన విలువ అంటే ఇది. తర్వాత టైప్స్ ఆఫ్ నంబర్స్. టైప్స్ ఆఫ్ నంబర్స్ అంటే సంఖ్యలలో రకాలు. సంఖ్యలలో రకాలు. సంఖ్యలలో రకాలు. మొట్టమొదటి న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటారు. ఏమంటారు? సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్స్ అంటారు. దీనిని ఎంతో సూచిస్తారు, క్యాపిటల్ ఎన్ తోటి సూచిస్తారు. సహజ సంఖ్యలు అంటే ఏంటి? 1 2 3 4 5 డాష్ 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 ఇన్ఫినిట్. వీటిని సహజ సంఖ్యలు అంటారు. 1 నుంచి ప్రారంభమయ్యి 1 2 3 4 5 డాష్ డాష్ డాష్, వీటిని సహజ సంఖ్యలు అంటారు. సో ఇక్కడ దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కనిష్ట సహజ సంఖ్య ఎంత? 1. కనిష్ట సహజ సంఖ్య ఎంత అని అడిగారు. కనిష్ట సహజ సంఖ్య, సహజ సంఖ్య ఎంత అని అడిగితే ఏమవుతుంది? 1 అంట. తర్వాత ఒక సహజ సంఖ్యకి ఉత్తర విలువ, పూర్వ విలువ అని 2 ఉంటాయి. ఉత్తర సంఖ్య, పూర్వ సంఖ్య.
అంటే సహజ సంఖ్య ఏదైనా ఒక సహజ సంఖ్యను తీసుకొని దాని తర్వాత కుడివైపు వచ్చేదాన్ని ఉత్తర సంఖ్య అంటారు. అదే దానికన్నా ముందు వచ్చేదాన్ని పూర్వ సంఖ్య అంటారు. సహజ సంఖ్యకి ఒక అంకెకి తర్వాత వచ్చేదాన్ని ఉత్తర సంఖ్య అంటారు, దానికి ముందు వచ్చేదాన్ని పూర్వ సంఖ్య అంటారు. సహజ సంఖ్యకి ఉత్తర సంఖ్య లేని సహజ సంఖ్య ఉంటుందా? ఉత్తర సంఖ్య లేని సహజ సంఖ్య ఉంటుందా అనేది చెప్పండి. అంటే ఒక నంబర్ తర్వాత కుడివైపు నంబర్ లేకుండా సహజ సంఖ్యకి ఏమన్నా ఉంటుందా? అలా ఉండదు. అంటే ఇన్ఫినిటీ. ఉత్తర సంఖ్య లేకుండా సహజ సంఖ్య ఉండదు, ఇన్ఫినిటీ. అదే పూర్వ సంఖ్య లేకుండా ఉన్న సహజ సంఖ్య చెప్పండి. పూర్వ సంఖ్య అనేది లేకుండా ఉన్న సహజ సంఖ్య ఉందా? చూడండి ఒకసారి. మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యి 1తో స్టార్ట్ అయ్యి 1కి ముందు ఏదైనా న్యాచురల్ నెంబర్ ఉందా? ఏం లేదు, అవునా కాదు? సో కాబట్టి పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఏది అని అడిగితే 1 అని మనము ఆన్సర్ చెప్పాల్సి. కనిష్ట సహజ సంఖ్య ఏది? 1. పూర్వ సహజ సంఖ్య లేని సహజ సంఖ్య ఏది? 1. సో సహజ సంఖ్యలో మనము గుర్తుపెట్టుకోవాల్సింది పూర్వ సహజ సంఖ్య లేని సహజ సంఖ్య 1, కనిష్ట సహజ సంఖ్య 1. ఓకేనండి. దీని తర్వాత హోల్ నంబర్స్ అంటారు. హోల్ నంబర్స్ అంటారు, పూర్ణాంకాలు. సో సహజ సంఖ్యలను వేటితో సూచిస్తారు? n తోటి సూచిస్తారు. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఏంది? 1. కనిష్ట సహజ సంఖ్య 1. తర్వాత పూర్ణాంకాలు W అంటే హోల్ నంబర్స్. దీన్ని దేంతో సూచిస్తారు? W తోటి సూచిస్తారు. పూర్ణాంకాలు అంటారు. సో పూర్ణాంకాలు అంటే ఏది? సహజ సంఖ్యలకి న్యాచురల్ నంబర్స్కి 0 చేర్చిన వచ్చే వాటిని హోల్ నంబర్స్ అంటారు, పూర్ణాంకాలు అంటారు. అంటే 0, 1, 2, 3, 4, 5, 6 డాష్ ఇన్ఫినిటీ. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్, అవునా? సో న్యాచురల్ నెంబర్స్కి 0ని జత చేరిస్తే వచ్చేదే పూర్ణాంకాలు. వీటిని వేటితో సూచిస్తారు? W తోటి సూచిస్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొదటి పాయింట్ ఏంటంటే కనిష్ట పూర్ణాంక సంఖ్య ఏంది? కనిష్ట పూర్ణాంక సంఖ్య ఏంటది? 0. ఏంటి? 0. తర్వాత సహజ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలేనా? సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలేనా? ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? సహజ సంఖ్యలు అవుతాయా? ఈ రెండిట్లో చూడండి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, ఇది కరెక్ట్, ట్రూ. ఇది పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? ఒకసారి చూడండి. పూర్ణాంకాలు ఏమున్నాయి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6. 0 అనేది సహజ సంఖ్య కాదు. కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. కాబట్టి
పూర్ణాంకం అయ్యుండి సహజ సంఖ్య కాని అంకె ఏది అంటే 0 అని మీరు చెప్పచ్చు. సో పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అనేది ఫాల్స్, తప్పు. సో పూర్ణాంకం అయ్యుండి సహజ సంఖ్య కాని నెంబరు ఏది అని అడిగారు అనుకోండి, 0 అని మనము చెప్పడము జరుగుతుంది. తర్వాత సో పూర్ణాంకాల్లో ఇప్పుడు మీకు సహజ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలు అవుతాయి అని అంటే మీరు అవునంటారా కాదంటారా? సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయంటే అవునంట. అదే పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా అంటే కాదు అని చెప్పచ్చు. ఎందువల్ల కాదు? 0 అనేది పూర్ణాంకమే కానీ అది సహజ సంఖ్య కాదు. కనిష్ట పూర్ణాంక సంఖ్య ఏది? 0. కనిష్ట సహజ సంఖ్య ఏది? 1. గుర్తుపెట్టుకోండి, కనిష్ట సహజ సంఖ్య, కనిష్ట సహజ సంఖ్య ఏది? 1. కనిష్ట పూర్ణాంకము 0. ఓకేనా? సహజ సంఖ్య కాని, సహజ సంఖ్య కాని కానీ పూర్ణాంకము ఏది? సహజ సంఖ్య కానీ పూర్ణాంకం ఏది? 0. సహజ సంఖ్య కానీ పూర్ణాంకం ఏది? 0. ఓకేనా? తర్వాత పూర్ణాంకం యొక్క ధర్మాలు, ప్రాపర్టీస్. పూర్ణాంకం యొక్క ప్రాపర్టీస్, పూర్ణాంకం యొక్క ప్రాపర్టీస్. ఒక 4 ధర్మాలు, ఒక 3 ధర్మం. సహచర ధర్మము, సరే ఫస్ట్ సంవృత ధర్మము, స్థిత్యంతర ధర్మము, దీన్నే వినిమయ అని కూడా అంటారు. మూడోది సహచర ధర్మం. సో ఇప్పుడు ఒక్కోటి ఏందనేది చెప్తాం. పూర్ణాంకాల్లో సంవృత ధర్మం అంటే ఏంది, స్థిత్యంతర ధర్మము వినిమయ ధర్మం అంటే ఏంది, సహచర ధర్మం అంటే. సో మొదటిది తీసుకుందాం, సంవృత ధర్మం. సంవృత ధర్మం అంటే ఏంటంటే ఏ మరియు బి అనే 2 పూర్ణాంకాలు తీసుకున్నాం అనుకోండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు ఈ సి కూడా ఒక పూర్ణాంకం అయితే దాన్ని సంవృత ధర్మము పాటిస్తుంది అంటారు. అంటే సంకలనంలో ఇప్పుడు పూర్ణాంకాల్లో 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సంకలనము, 2 వ్యవకలనము అంటే కూడడం, 3 గుణకారము, మల్టిప్లికేషన్, 4 బాగా డివైడెడ్. సో ఈ 4గిట్లో పూర్ణాంకాల్లో ఒక్కొక్క దాంట్లో సంవృత ధర్మం పాటిస్తున్నాయా లేదా అనేది చూద్దాం. మొదటిది సంకలనంలో సంవృత ధర్మం ఉందా? సంకలనంలో సంవృత ధర్మము ఉందా లేదా? సో పూర్ణాంకాలు మనకి తెలిసిందే కదా. ఎగ్జామ్ ఇప్పుడు 2 పూర్ణాంకాలు తీసుకుందాం, 3, 4 అనుకుందాం. 3, 4 అనే 2 పూర్ణాంకాలని 3 + 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 వచ్చింది అలా. 3, 4 తీసుకొని దాన్ని సంకలనం చేస్తే 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7.
3 అనేది ఒక పూర్ణాంకము, 4 అనేది ఒక పూర్ణాంకం. దీన్ని కూడాము, సంకలనం చేసాం. వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో 7, ఈ 7 కూడా పూర్ణాంకం. 7 అనేది కూడా ఒక పూర్ణాంకమే కదా. సో కాబట్టి సంకలనంలో పూర్ణాంకము సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. అదే ఇప్పుడు వ్యవకలనంలో తీసుకుందాం. వ్యవకలనంలో సంవృత ధర్మం ఉందా? 3 - 4 ఎంత వచ్చింది? -1. ఈ -1 అనేది పూర్ణాంకాల్లో ఉందా? లేదు. కాబట్టి వ్యవకలనంలో సంవృత ధర్మము అనేది పాటించదు. తర్వాత గుణకారానికి తీసుకుందాం. మూడు ఇంటూ 4 = 12. 3 పూర్ణాంకము, 4 పూర్ణాంకము, 12 కూడా పూర్ణాంకం. సో గుణకారంలో సంవృత ధర్మాన్ని పాటించింది కూడా. తర్వాత భాగాహారం తీసుకుందాం. భాగాహారం తీసుకుంటే 3/4. 3/4 అనేది పూర్ణాంకాల్లో ఉందా? లేదు. కాబట్టి భాగాహారంలో సంవృత ధర్మం అనేది పాటించింది. ఇప్పుడు మనకి దీన్ని బట్టి తెలిసింది ఏంటి? సంకలనంలో సంవృత ధర్మాన్ని, గుణకారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. సో సంకలనంలో, గుణకారంలో సంవృత ధర్మాన్ని అనేది పాటించడము జరుగుతుంది. పూర్ణాంకాలు సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి, గుణకారంలో సంవృత ధర్మాన్ని పాటించడం అనేది జరుగుతుంది. వ్యవకలనంలో పాటించదు, మా భాగాహారంలోనూ పాటించదు, విభాగ న్యాయంలో కూడా పాటించదు. తర్వాత ఇదే విధంగా ఇప్పుడు మనం సంవృత ధర్మాన్ని తీసుకుందాం. స్థిత్యంతర ధర్మాన్ని తీద్దాం. స్థిత్యంతర ధర్మాన్ని చూద్దాం. సో సంకలనంలో స్థిత్యంతర ధర్మం పాటిస్తున్నారా లేదా? స్థిత్యంతర ధర్మం అంటే ఏంటంటే a + b = సంకలనంలో b + a అయినా, అంటే ఇది ఈ అంకెలని తారుమారు చేసి కూడిన ఒకే సమానమైన రిజల్ట్ వస్తే దాన్ని స్థిత్యంతర ధర్మం అంటారు. సో ఇప్పుడు చూద్దాం. చూడు, ఎగ్జాంపుల్ 4, 5 తీసుకున్నాం. 4 + 5 ఎంత? 9. 5 + 4 ఎంత? 9. ఇవి రెండు సమానమే కదా. సో సంకలనంలో స్థిత్యంతర ధర్మం అనేది పాటించడం జరిగింది. సంకలనంలో స్థిత్యంతర ధర్మము పాటించడం జరిగింది. వ్యవకలనంలో పాటిస్తుందా చూద్దాం. వ్యవకలనంలో పాటిస్తుందా చూద్దాం. 4 - 5, 5 - 4. 4 - 5 ఎంత? -1. 5 - 4 1. ఇవి రెండు సమానం అవుతాయా? కావు. సో కాబట్టి వ్యవకలనంలో స్థిత్యంతర ధర్మం అనేది పాటించడము జరగడం లేదు. వ్యవకలనంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటించడము జరగదు. గుణకారంలో తీసుకుందాం. 4 × 5, 5 × 4. 4 × 5 ఎంత? 20. 5 × 4 20. ఇవి రెండు సమానమా? సమానమే కదా. సో గుణకారంలో స్థిత్యంతర ధర్మం పాటిస్తున్నారా? పాటిస్తున్నా. ఓకేనా. తర్వాత భాగాహారంలో చూద్దాం. 4 / 5, 5 / 4. 4/5 అవుతుంది, ఇది 5/4 అవుతుంది. ఇవి రెండు సమానమా? కాదు. సో కాబట్టి భాగాహారంలో స్థిత్యంతర ధర్మం అనేది
పాటించడము జరగదు. తర్వాత సహచర ధర్మం. మూడోది ఏంది? సహచర ధర్మం. సహచర ధర్మం సంకలనంలో సహచర ధర్మం. ఇప్పుడు 3 సంఖ్యల్ని తీసుకుందాం. 4, 5 అనుకున్నాం కదా, ఇంకొక సంఖ్య ఏదైనా 6 తీసుకుందాం. సో ఇప్పుడు 4 ప్లస్ 5 ప్లస్ 6 ఇది ఇక్కడ 4 ప్లస్ 5 ప్లస్ 6. సో ఇప్పుడు ఫస్ట్ 5, 6, 11, 5, 4, 9. ఎంత వచ్చింది? ఇది 15. ఇటు సైడ్ ఎంత వచ్చింది? 15. ఇవి రెండు ఈక్వల్. సో కాబట్టి సంకలనంలో కూడా సహచర ధర్మం అనేది పాటించడము జరుగుతుంది. అదే వ్యవకలనంలో చూసామంటే పాటించడం. అదేవిధంగా గుణకారంలో కూడా సహచర ధర్మం అనేది పాటించడము జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, 3 ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి సంవృత ధర్మం కానీ తిథ్యంతర కానీ సహచర కానీ, ఈ 3 ధర్మాలు సంకలనంలోను గుణకారంలోను పాటిస్తాయి. వ్యవకలనంలోను భాగాహారంలోను పాటించడం అనేది జరగదు. సో ఇక్కడ పూర్ణాంక ధర్మాల్లో పూర్ణాంకాలు సంకలనంలో సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. స్థిత్యతర ధర్మాన్ని పాటిస్తాయి. సహచర ధర్మాన్ని పాటిస్తాయి. వ్యవకలనంలో పాటిస్తాయా అంటే మూడింటిని పాటించవు. గుణకారంలో కూడా పాటిస్తాయి, అదే భాగాహారంలో పాటించవు. ఓకేనా? తర్వాత పూర్ణాంకాల్లో 4 ప్లస్ 0 రిజల్ట్ ఎంత? 4. 376 ప్లస్ 0 ఎంత? 376. 0 ప్లస్ 645 ఎంత? 640. అంటే 0 తోటి ఏ సంఖ్యని కూడినా కానీ మరలా మనకి అదే సంఖ్య పూర్ణాంకము వస్తున్నాయి. సో కాబట్టి 0ని ఏమంటారంటే సంకలన తత్సమాంశము అంటారు. సంకలన తత్సమాంశము ఏది అని అడిగితే ఏం చెప్తారు? సంకలన తత్సమాంశం. ఏది? 0. ఓకేనా? అదేవిధంగా 76 × 1 ఎంత వస్తుంది? 76. 1 × 732 అయింది 732. అంటే 1 చేత ఏ సంఖ్యను భాగాలు పెంచినా మళ్ళీ అదే సంఖ్య అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి 1ని ఏమంటారంటే గుణకార తత్సమాంశము అంటారు. 1ని ఏమంటారు? గుణకార తత్సమాంశము. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సంకలన తత్సమాంశం ఏంటి? 0. గుణకార తత్సమాంశం ఏంటి? 1. తర్వాత సంకలనము మీద గుణకార విభాగ న్యాయము అంటారు. సంకలనము మీద గుణకార విభాగ న్యాయం అంటారు. అంటే ఏంటంటే a × b + c = a × b + a × c అని. సో దీన్ని చూద్దాం. ఇప్పుడు 3 పూర్ణాంకాలు తీసుకున్నాం. 3 × 4 + 5, 3 × 4 + 3 × 5. 4, 5 ఎంత? 9.
3 ఇంటూ 9 27. 3 4 ఎంత 12, 3 5 ఎంత 15. సో 27. ఇవి రెండు సమానం అయ్యాయా లేదా? సో కాబట్టి ఈ విధంగా a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ అని అన్నప్పుడు ఈ విధంగా సమానం అవుతాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే పూర్ణాంకాల్లో సంకలనం మీద గుణకార విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అంటారు. గుణకార విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అంటారు. సో ఇప్పుడు చూడండి, మీకు సమృద్ధ ధర్మము, స్థిత్యంతర ధర్మము, సహచర ధర్మము, ఇవి మూడు సంకలనం మీద ఉంటాయి, గుణకారం మీద వస్తాయి. విభాగ అదే వ్యవకలనం మీద కానీ భాగాహారం మీద కానీ ఇవి రావడం అనేది చదువు. తర్వాత పూర్ణాంకాలకి సంకలనం మీద గుణకార విభాగ న్యాయాన్ని కూడా పాటిస్తుంది అని చెప్తాం. ఇవి పూర్ణాంకాల యొక్క ధర్మాలు అంటారు. ఓకేనా? సో ఇది ఈరోజు వరకు మనము పూర్ణాంకాల గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు మీకు నిన్న చెప్పినట్టే ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్. నిన్న మనము ఇక్కడ వరకు మనం పూర్ణాంకాలు వరకు చెప్పుకున్నాము, న్యాచురల్ నెంబర్స్ పూర్ణాంకాల వరకు చెప్పుకున్నాము. రేపటి క్లాస్లో మనం పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కానీ, వాస్తవ సంఖ్యలు, కర్ణలు, వాటి గురించి, తర్వాత సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు అనేది చెప్తాం. సో ఇప్పుడు ఒక షార్ట్ కట్ మెథడ్. నిన్న నేను మీకు ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. ఇప్పుడు చూడండి, నిన్న నా అన్ని 9తోటి పెంచడం ఎట్లా. నిన్న చెప్పింది ఏంది, రెండు సైడ్లు సమానం ఉన్నవి, రెండు సైడ్లు సమానం ఉన్నాయి అంటే ఇటు సైడు 5 సంఖ్యలు, ఇటు సైడ్ 5 సంఖ్యలు ఉంటే పెంచడం ఎట్లా అని చెప్పాను. ఎట్లా చెప్పాను? చాలా ఈజీ కదా, లెస్ దాన్ 30 సెకండ్స్ లోపల మీరు చేస్తారు. వెరీ సింపుల్. ఏముంది, 77 600, ఇక్కడ లాస్ట్లో ఎంత ఉంది 9, 9 బదులు ఏం చేస్తారు 8 వేస్తారు. సో 77 7 6 8 8 అంతేనా? దీన్ని ఇక్కడ తీసేస్తే మీకు ఏమొస్తుంది 9 2 1 9 2 9 6 9 7. సో ఇది మీ రిజల్ట్. అవునా? నిన్న నేను చెప్పింది ఇదేనా? సో ఇప్పుడు ఒక చిన్న ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, దీనికి కూడా ఒక షార్ట్ కట్. ఇక్కడ ఎంత ఈజీగా అయితే చేస్తారు, అక్కడ కూడా అంత ఈజీగా. యాజ్ యూజువల్ 74 బదులు ఏం రాస్తారు, ఇక్కడ 73 రాస్తారు. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, 2 ఉన్నాయి, రెండింటికి కట్ చేయండి. ఈ 73ని ఇక్కడ వేసాం, మైనస్ చేయండి. వచ్చిందా? ఇక్కడ ఎంత, ఒక 9 ఉంది కదా, ఆ 9 ఇక్కడ వేసి. సో మీ నెంబర్ ఎంత, ఇది మీ రిజల్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? దీంట్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అన్ని 9తోటి మల్టిప్లై చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఉంది 2465. దీన్ని ఏం చేస్తాము 2464. సో ఈ 2466 ఎన్ని 4 లెటర్స్, 1 2 3 4 కట్ చేశారు. మైనస్ చేస్తే ఎంత వస్తుంది 5 3 5 7. ఇక్కడ ఉన్న 2 9ల్ని ఇక్కడికి తెచ్చేయండి. సో మీ టోటల్ అమౌంట్ ఎంత 2 4 6 4 9 9 7 5 3 5. ఎంతసేపటి లోపల చేశారు ఇది? ఆల్ 9s మల్టిప్లికేషన్ లెస్ దాన్ 30 సెకండ్స్. ఓకేనా? రేపు మళ్ళీ ఇట్లాంటి ఒక టిప్ తోటి మళ్ళీ కొనుక్కుందాం. థ్యాంక్ యూ.